దానికే చెప్పానమ్మా అంది సీతమ్మ. ఇది బాలకాండలో చెప్పలేదు మహర్షి. ఎందుకు చెప్పలేదంటే ఎక్కడ ఏ సమున్నత పాత్రకి చెప్పించాలో ఆ పాత్రకి చెప్పించాలి సీతమ్మతో. అనసూయమ్మ దొరికే వరకు ఈ కళ్యాణఘట్ట రహస్యాన్ని సీతమ్మ నోటి వెంట మహర్షి ఎవ్వరికి చెప్పించాల. అనసూయమ్మ కనపడ్డాక అనసూయమ్మకి చెప్పించారు. అంటే ఆవిడ వైభవం ఎంత గొప్పదో, అటువంటి అత్రి అనసూయమ్మ సంతానంలో పుట్టేటట్టుగా ఆత్రేయస గోత్రంలో పుట్టినవారు ఎంత అదృష్టవంతులో మీరు ఆలోచించెదరుగాక. కాబట్టి అలా అమ్మా మా వివాహమైంది అన్న తర్వాత ఆ వస్త్రాలు కట్టుకుంది. తల్లి ఎంతో సంతోషించింది. ఆనాడు అందరూ ఆనందపడ్డారు. ఆ రాత్రి అక్కడ నిద్ర చేశారు. మరునాడు ఉదయం అత్రి మహర్షి యొక్క అనుమతి తీసుకుని సీతారాములు లక్ష్మణ సహితుడై దట్టమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశించి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అన్న మంగళకర వాక్కు దగ్గర అయోధ్యకాండని పూర్తి చేసి రేపటి సాయంకాలం అరణ్యకాండ ప్రవచనాన్ని ప్రారంభం చేస్తారు. ఎంత గొప్ప గొప్ప మహర్షులు! ఇక అరణ్యకాండే మహర్షి అలా రచన చేశారు. ఇప్పుడు అనసూయా స్వరూపంగా ఆసనం వేయండి అయ్యా, కుర్చీ వేయండి. కుర్చీ వేస్తే పాద ప్రక్షాళనకి పాత్ర పెట్టచ్చు. మీరు చక్కగా గమనించండి. ఇప్పుడు అనసూయా స్వరూపంగా తల్లిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోపెట్టి సువాసిని పూజ యందు ఒక నియమం ఉంది. సువాసిని పూజ ఎప్పుడు పూర్తవుతుంది అని అడిగారు. సువాసిని పూజ పూర్తవ్వాలి అంటే జటాబంధనం వెయ్యాలి. జటాబంధనము అంటే జుత్తు ఇలా విడిపోయి ఉండకూడదు. జటగా ఉన్నటువంటి జుత్తుకి ఇప్పటి రోజుల్లో అయితే దాన్ని ఏమిటంటారు, ఇలా పెట్టే రబ్బర్ బ్యాండ్ అంటారే, అలా ఉన్నదాంతో ఆ జుత్తు కట్టాలి. ఆ జుత్తు కట్టడం గొప్ప పూజ శాస్త్రంలో. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అనసూయమ్మగా కూర్చోడానికి యోగ్యురాలైన తల్లి, లేదా ఆమె అనసూయమ్మ ఒక ఘనాపాఠి గారి యొక్క ధర్మపత్ని ఆ తల్లి ఇచ్చేశారు. ఆవిడ్ని తీసుకొచ్చి చక్కగా ఆ పూజ చేయిస్తారు. ఆవిడికి అంగరాగములు రాస్తారు. అంటే ఆవిడికి కూడా పౌడరు మొదలైనవి రాస్తారు. చక్కగా బొట్టు ఉంచుతారు, కాటుకు ఉంచుతారు. ప్రత్యక్ష నివేదన మంత్రంతో ఆవిడ చేతిలో పళ్ళు పెడతారు. ఆవిడ తింటారు. ఆవిడికి తాంబూలం ఇస్తారు. తాంబూలం చాలా గొప్ప సూచన ఐదోతనానికి. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో తాంబూలం మీద శ్లోకాలే చేసేసారు ఆయన. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి అంటూను. అందుకని ఆ తాంబూలం వేసుకుంటారు. ఆ జటాబంధనం పెడతారు, పువ్వులు పెడతారు. ఆవిడ కాళ్ళు కడుగుతారు, కాళ్ళు తుడుస్తారు. తర్వాత చక్కగా ఆవిడికి ఆ పాదములకు పారాణి పెడతారు. అప్పుడు ఆవిడికి పూజ చేస్తారు. అవన్నీ మీ అందరూ చూసి ఆనాడు సీతమ్మ ఎంతటి అనుగ్రహాన్ని పొందిందో మీ అందరూ కూడా అటువంటి అనుగ్రహాన్ని పొందండి. మనకి శాస్త్రంలో నియమం ఏమిటో తెలుసా అండి? 2 కారణముల చేత నాకు అక్కర్లేదు ఈ ఫలితాన్ని అని విడిచిపెట్టేసుకుంటారు. నాకు అక్కర్లేదండి ఇది చూసిన ఫలితం, దీన్ని నేను అంత చూడవలసిన విషయంగా భావించట్లేదు, ఆవిడంత పూజనీయురాలు కాదు, అనసూయమ్మని పూజించాలా, మేము అవమానిస్తాం అనాలంటే 2 పద్ధతులు చెప్తారు. ఒకటి, భక్తి ఉన్నా పూజ జరుగుతున్నప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడితే మీరు ఎంత పుణ్యాన్ని చూసి పొందారో అది పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను ధర్మశాస్త్రం చెప్తున్నాను. అందుకే పూజలో మాట్లాడరు, కారణం అదే, పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. 2, అటువంటి గొప్ప పూజ జరుగుతున్నప్పుడు నిలబడి ఉంటే అవమానించినట్టు లెక్క. అందుకే సభలో నిలబడరు. మీరు చూడండి, ప్రభువు సభ తీర్చి ఉంటే ఎక్కడ ఉచితమైన ఆసనములను అలంకరించిరి అంటారు. ఇక్కడ కూర్చోవడమా ఇక్కడ కూర్చోకపోవడమా అని ఉండదు, కూర్చుండిపోతారు తప్ప నిలబడి ఉండకూడదు. ఇది విన్నాక కూడా నిలబడితే దాని అర్థం ఏమిటనుకోవాలి నేను? అంటే అనసూయమ్మ పూజ పట్ల మాకు ఆ గౌరవం లేదయా నువ్వు చెప్తున్నావు కానీ అని వారు అంటున్నారని నేను గుర్తించవలసి ఉంటుంది. అలాంటి వారు ఈ సభలో ఉన్నారని నేను అనుకోవట్లేదు. కాబట్టి చోటు లేకపోతే వాళ్ళు ముందుకొచ్చి కూర్చోవడానికి అవకాశం ఇచ్చినాం. ఒకవేళ అక్కడ చోటు లేకపోతే మీరు యథేచ్ఛగా ముందుకొచ్చి కూర్చోవచ్చు నిలబడిన వారు, తప్ప ఎవరు నిలబడి మాత్రం ఉండకూడదు. ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి నియమాన్ని అనుసరించి 10 మాటలు రామనామం చెప్పేద్దాం. ఈలోగా తల్లిని తీసుకుని వస్తారు. ఏరండి ఆ తల్లి ఏరి? ఆవిడ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మేము 11 మాటలు రామనామం చెప్పేస్తాం ఈలోగా.
మంగళ వాయిద్యమా? అయితే ఒక్క నిమిషం ఆగండి, నేను రామనామం చెప్పాక చెప్తా. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీలమేఘశ్యామలము నిర్మలము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జానకీ హృత్కమలమందున అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మూడు నదులను దాటు వారికి మోక్షలక్ష్మియ రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భక్తితో ప్రహ్లాదుడడిగిన వరములొసగెను రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము. రామనామము రామనామము రమ్య